డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలో జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి సభకు పలువురు ప్రముఖులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాంపల్లి మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జునరావు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలో జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి సభకు పలువురు ప్రముఖులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాంపల్లి మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జునరావు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి మతానికి చెందిన వారు కాదని, ఆయన అందరివాడని, పేద నిమ్న జాతుల కొరకు నిరంతరం శ్రమించారని, పేదల హక్కుల కొరకు పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలెంక గురుపాదం మాట్లాడుతూ, రాజ్యాంగ రూపకల్పనతోనే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. ఉద్యోగ ఉపాధితో పాటు భారత రాజ్యాంగంలో కులాలకు మతాలకు అతీతంగా ధనిక పేద తేడా లేకుండా, లింగ భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా ఓటు హక్కును కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జునరావు, నాంపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గేర నరసింహ, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, వ్యాపారవేత్త కోట రఘునందన్, సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, త్రివేణి సంగమం సోషల్ వర్క్ సొసైటీ చైర్మన్ ఈదా శేఖర్, డోలుదెబ్బ మండల అధ్యక్షులు పన్నాల మల్లయ్య యాదవ్, యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షులు జింకల సత్యనారాయణ, ఉపాధ్యాయులు సంపత్, నాంపల్లి మాజీ ఉప సర్పంచులు ఏదుల్ల రాములు, సంగం గణేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదపాక రమేష్, మాజీ ఎంపీటీసీ జడ భిక్షం, పుష్పాక ప్రసాద్, గిరిస్వామి, పెరుమల్ల వెంకటయ్య, కృష్ణయ్య, కోరె రవి, కోరె పరమేష్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఓకే సార్. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ పలువురు ప్రముఖులు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నాంపల్లి విద్యాశాఖ అధికారి గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకున్నాం. నమస్కారం సార్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లైటింగ్ వస్తుంది. కార్యక్రమంలో పాల్గొన్నాను. అంబేద్కర్ అసోసియేషన్ వారు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. వారి సంస్కృత వారిని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం. వారి యొక్క పుష్పంగానే మన భారత రాజ్యాంగం విధంగా జరగడం జరుగుతుంది. వారికి సదా రుణపడి ఉండాలని తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మనం ఇప్పుడు నాంపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్ సార్ ఉన్నారు. వారి మాటలు ఇస్తున్నాం. నాంపల్లి సందర్భంగా తెలంగాణ సమావేశాలు భారత రాజ్యాంగ నిర్మాణం చాలా పెద్ద సంఖ్యలో మనకు ఎరుగుతో పోల్చడం మన రాజ్యాంగం అంటే అంత పెద్దది. ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం. దాని నిర్మాత మన అంబేద్కర్. అందరూ గర్వకారణం. ఈ విధంగా అంబేద్కర్ స్మరించుకోవడం
బాధ్యత. కాబట్టి ఈ విధంగా మనం ఇంతకంటే ఎక్కువ ఘనంగా ఈ రకంగా నివాళులు అర్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా మన నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసేటువంటి ఈ సమావేశానికి ఈ సమావేశాలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మీరు చేస్తున్న దృష్టిని గుర్తింపున్నారని కోరుకుంటూ, అదేవిధంగా మనం ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇక్కడ నిర్వహించినటువంటి జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలంక గురుపాలం గారితో ఉన్నాము. ఒకసారి వారి మాటల్లో తెలుసుకున్నాము. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఈ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ చేశారు. ఆయనకు ఎన్ని నివాళులు అర్పించినా కానీ తక్కువే. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతకు మీరు ఇచ్చిన నివాళికి ఒకసారి ఆయన గురించి మీరు ఒక 2 మాటలు చెప్పండి. ముందుగా సత్య న్యూస్ వారికి ప్రత్యేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, విశ్వవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం, వారిని స్మరించుకోవడం, పూలమాలలతో పూలమాల అలంకృతులను చేసి వారిని స్మరించుకోవడం ఎంతో గర్వకారణం దేశ ప్రజలందరికీ కూడా. భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారు. అత్యధికంగా అతిపెద్ద రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఈ భారతదేశంలో మాత్రమే లిఖితపూర్వక అతిపెద్ద రాజ్యాంగం. అన్ని సర్వ మతాలకు, సర్వ కులాలకు, సర్వ ప్రజలందరికీ కూడా సమాన హక్కులు కల్పించబడిన భారత రాజ్యాంగం ఈ దేశంలో అమల్లో ఉంది. విశ్వవ్యాప్తంగా కూడా ఈ రాజ్యాంగాన్ని ఘనకీర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకునే సందర్భంలో ఈ నాంపల్లి నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రమైన అంబేద్కర్ చౌరస్తాలో ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ ప్రాంత ప్రజలు నిర్వహించుకుంటున్నందుకు, అంబేద్కర్ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు, ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి కూడా మా సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా ఈ సొసైటీ జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం ఆధ్వర్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు, ప్రజలు ఉచిత విద్య, వైద్యం అందించే కార్యక్రమాల్లో మా సంస్థ ముందంజలో ఉండి ప్రతి పేదవాడికి కూడా అండదండలు అందిస్తూ సేవలు అందిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా భారత రాజ్యాంగ నిర్మాత అని దేశమంతా కొనియాడుతున్న తరుణంలో కూడా ఇప్పటికీ కొంతమంది తెలిసి తెలియక కులమతాలకు అంటుపెట్టడం అనేది ఇది నిజంగా కూడా దాన్ని సిగ్గుచేటు. కానీ అలాంటి విషయాల్ని ఇక్కడ కొంత ప్రస్తావించిన సందర్భం ఏర్పడింది. అదేవిధంగా మీరందరూ కోరుకున్నట్టుగా ఇది సర్వజనులకు సంబంధించిన విషయము. అంబేద్కర్ గారు ప్రతి కార్యక్రమాన్ని అందరికీ కూడా అవసరం వచ్చే విధంగానే, అందరికీ అవసరమైన విషయంగానే పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటూ ఓటు స్టూడియో